హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే బీబీ అగ్ని పరీక్షలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే హైప్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెకండ్ డే ఓటింగ్ ఎలా ఉందో, ఎవరికి ఎంత ఓట్ పడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు బీబీ అగ్ని పరీక్షకి ఓట్ వేయాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లోనే ఓట్ వేయాలి. ఇప్పటికైతే మిస్డ్ కాల్స్ లేవు, ఓన్లీ ఓట్ మట్టుకే ఉంది. ఆ ఓటు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఓటు వేయనక్కర్లేదు. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఎపిసోడ్కి వెళ్ళి ఓటు వేయచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా ఓటు వేయచ్చు. ఇంకా ఓటింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం. నిన్న ఈరోజు ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి షకీబే ఉన్నాడు. షకీబ్ అంతగా ఆడకపోయినా ఓటింగ్ మటుకు చాలా భారీగా పడుతుంది. ఇంకా దమ్ము శ్రీజలాగా ఆడితే ఇంకా ఎంత ఓటింగ్ పడుతుందో. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి షకీబ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. ఈయన వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి దమ్ము శ్రీజ ఉంది. నిన్నైతే ఓట్ అప్పీల్ కూడా చేసుకునింది. ఇప్పుడు BB9కి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది 99% అనుకుంటున్న దమ్ము శ్రీజ అయితే థర్డ్ ప్లేస్లో ఉంది ఓటింగ్లో. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి మిలిటరీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి ప్రియా ఉంది. సెవెంత్ ప్లేస్లో వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. నిన్నైతే ఎపిసోడ్లో ఏదైతే స్టార్టింగ్లో జరిగిందో హాఫ్ గుండ్ని ఫుల్ గుండ్ చేశారు. అదైతే నాకు నిన్న చాలా బాగా అనిపించింది. ఏ డేర్ అయినా ఒప్పుకుంటాడు. ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లో ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎయిత్ ప్లేస్లో వచ్చేసి మర్యాద మనీష్ ఉన్నాడు. నిన్నైతే ఎపిసోడ్లో అదరగొట్టాడు. కల్కికి ఏవైతే డీటెయిల్స్ చెప్పాడో జడ్జెసే షాక్ అయిపోయారు. అది చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9లో ఉండవలసిన క్యాండిడేట్. ఇంకా నైన్త్ ప్లేస్లో వచ్చేసి అనుష ఉంది. 10th ప్లేస్లో వచ్చేసి దివ్యనిఖిత. 11th వచ్చేసి ప్రశాంత్. 12th వచ్చేసి శ్రేయ. 13th వచ్చేసి శ్వేతా శెట్టి. 14th వచ్చేసి కల్కి. ఇంకా 15th వచ్చేసి ధాలియా. నిన్నైతే సంచాలక కూడా మిస్టేక్ చేసింది. ప్రసన్న కుమార్ని అనవసరంగా అవుట్ చేసింది. లాస్ట్ ప్లేస్లో ఉంది. నిన్న లాస్ట్ ప్లేసే, ఈరోజు లాస్ట్ ప్లేసే.